ఈ వీడియోలో నేనొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలనుకుంటున్నాను. అంటే నాకు చాలా ఇంపార్టెంటే. వినేవాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటదని నేననుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇప్పుడున్న ఈ జనరేషన్ అని కాదు. ఇప్పుడున్న మనుషులందరూ కంపల్సరీ కమర్షియల్‌గానే గదా ఆలోచిస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే కమర్షియల్‌గానే ఆలోచిస్తున్నారు. మనకేంటి ఏదైనా లాభం ఉంటేనే పని చేయడం అన్నట్టు కదా! అయితే నేను ఈ యూట్యూబ్ పెట్టడం అంటే నాకు నాలెడ్జ్ అయితే జీరో. ఒకవేళ నిజంగా నాలెడ్జే ఉండుంటే నేను కరోనా కంటే ముందే యూట్యూబ్ పెట్టుకునేదాన్ని. ఆహ్, అంత నాలెడ్జ్ ఏం లేదండి నాకు. వీడియో తీయడం కూడా నాకేమంత రాదు. కాకపోతే ఏంటంటే నేను మా గార్డెన్‌లో ఉన్న ఫ్లవర్స్‌ని వాటిని అలా ఫోటోస్ తీసుకుంటానంతే. సో, నా స్టూడెంట్స్ తర్వాత ఇంకొంతమంది అలా వాట్సాప్ స్టేటసే కాదు మీరిలా గూడా పెట్టుకోవచ్చు అనంటే ఏదో చిన్నగా అలా స్టార్ట్ చేశానంతే. దాని వెనక నాకేం పెద్ద ప్లానింగ్ ఏం లేదండి. అయితే నేనలా చేసేటప్పుడు నాకిలా వీడియోస్ అయ్యి తీయడం రాదు. జస్ట్ నేను నేర్చుకున్నదేంటంటే షార్ట్స్ పెట్టడం. అది ఈజీ కదండీ! మ్యూజిక్‌తో అలా పెట్టడం. ఎప్పుడూ నేను తీసుకున్న ఫోటోస్‌తో అదే కొంచెం డిఫరెంట్‌గా ఫోటోస్ కాకుండా వీడియో తీయడం అంతే. సో, నేనలా చేస్తున్న ప్రాసెస్‌లో అనూస్ బాల్కనీ గార్డెన్ అని ఆవిడ నాకు మెసేజ్ చేశారొకసారి. నా షార్ట్ వీడియో చూసి. మెసేజ్ చేస్తూ అది అలా కొంచెం ఆవిడకి మెసేజ్ చేసినప్పుడు నేను రిప్లై ఇవ్వడం అది చేశాను. అంటే నేనెవరికైనా యూట్యూబ్‌లో అలా చూసి మెసేజ్ చేస్తే అవతల వాళ్ళు రిప్లై ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదండీ! సో, అలా ఏంటంటే నేను ఆవిడ నాకు మెసేజ్ చేస్తే నేను వెంటనే రిప్లై పెట్టాను. సో, అలా తర్వాత ఒక 2, 3 టైమ్స్ పెట్టారు నాకావిడ. ఆ తర్వాత ఏం చేశారంటే ఇలా నాకు అందులో మెసేజెస్ అవి అందరికి విజిబుల్‌గా ఉంటాయని చెప్పి నా నంబర్ ఇస్తే వాట్సాప్ నంబరు అందులో మెసేజ్ చేసేవారావిడ. చేస్తూ నాకెలా అంటే, "ఎందుకండి మీరన్ని షార్ట్సే పెడతారు. లాంగ్ వీడియోస్ పెట్టండి" అని. నేనేదైనా మిస్టేక్స్ చేస్తే మీ వాయిస్ రాలేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఇలా. ఇంత అవసరమేమో ఆవిడకి లేదు. కానీ ఆ అనూస్ బాల్కనీ అను గారన్నమాట ఆవిడ. నాకేం పెద్ద పరిచయం లేదు. నేనెవరితో అంత ఎక్కువగా మాట్లాడేది కూడా లేదు. కానీ ఆవిడ నాకు ఎందుకనో చాలా ఆహ్, ఫెయిర్ మేనర్‌తో నాకన్నీ చెప్తారావిడ. అలా చెప్తూ ఉన్నప్పుడు నేనెందుకో అలా కనెక్ట్ అయ్యాను ఆవిడకి. నేనలా వీడియోస్‌కి మెసేజ్ చేయడం అలా నాకు చాలా సార్లు నేను మిస్టేక్స్ చేసినప్పుడు ఆవిడ ఇలా చేయకూడదండి, ఇలా పెట్టకూడదండి అని చెప్పడం అలా చేశారావిడ. ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. సో, ఆవిడ ఏం చేశారంటే నాకు ఇలా నా గార్డెన్‌లో ప్లాంట్స్ అన్నీ పోయాయని నా వీడియోస్ చూసినప్పుడు ఫీలయ్యారావిడ. ఇలా నాకు ప్లాంట్స్ పంపించారు. ఇంతకు ముందు చెప్పారావిడ నేను పంపించాను. కానీ నేనింత ప్లాన్డ్‌గా పంపించలేదు ఆవిడకి. కొన్ని బావున్నాయి, కొన్ని బాలేదు. అంటే నాకు ప్యాకింగ్ చేయడం అది అంత ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు గాబట్టి. కానీ నాకు లాస్ట్ సాటర్‌డే అంటే సెకండ్ సాటర్‌డే రోజు పంపించారు నాకివన్నీ. సీడ్స్, ప్లాంట్స్. ఇది నేను కొంచెం కూడా గెస్ చేయలేదు ఆవిడ నుండి. అంటే నేను అడిగినప్పుడు ఇస్తారని అనుకున్నాను. ఆహ్, నేను గెస్ చేయలేదు. అంటే ఇందులో ఎందుకు నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఆవిడ ప్లాంట్స్‌ని ఎంత బాగా ప్యాక్ చేసి పంపించారంటే నాకు, నీడేం లేదసల ఆవిడకి. సో, ఆ రోజు లేట్ అయిందని చెప్పి నేను ఆ రోజు ప్లాంటింగ్ చేయలేదు వీటిని. బాక్స్ నుండి మాత్రం తీసి ఇలా ఈ పాట్‌లో పెట్టుకొని నైటంతా ఉంచి, నెక్స్ట్ డే అంటే సండే నేను ప్లాంటేషన్ చేశాను ఇవన్నీ. ఆవిడ ప్యాకింగ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా చేశారంటే, ఆఫ్‌కోర్స్ ఎవరైనా కమర్షియల్‌గా అంటే వాటిని సేల్ చేసేటప్పుడు అవి చాలా రెస్పాన్సిబుల్‌గా ప్యాక్ చేయాలి గదండీ! అలా చేశారు నాకావిడ ప్యాకింగ్. ఇన్ని రకాల ప్లాంట్స్ పంపించారంటంటే ఆహ్, నేను ఈ ప్లాంట్స్‌ని ఇంట్లో చూసినప్పుడు మా ఇంట్లో అన్నారు, "నీకులాంటోళ్ళే ఉన్నారు ఇంకా కొంతమంది" అని అన్నారు. సో, అంత మంచిగా పంపించారండి ఆవిడ. అందుకనే నాకిది వీడియో చేయాలనిపించింది.
సో, ఆవిడని అడిగానమాట, "మీ పేరు నేను ఇలా యూజ్ చేయొచ్చా? వీడియోలో చెప్తాను" అని. "ఆ! పర్వాలేదు చెప్పండి" అని అన్నారు. సో, సీడ్స్ పంపించారు. నెక్స్ట్ ప్లాంట్స్ కూడా పంపించారు. ఈ ప్లాంట్స్ అయితే ప్యాకింగ్ చూడండి ఆవిడ కోకోపీట్ తోటే చేశారు. అన్ని ప్లాంట్స్‌కి రూట్స్ ఉన్నాయి. వాటిని ప్లాస్టర్‌తో ర్యాప్ చేశారన్నమాట. నాకు అలా చేయడం రాదండి. నేనైతే ఇంతకుముందు కవర్‌లో పెట్టి చేశాను. అవన్నీ ర్యాప్ చేశారన్నమాట. సో, ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి. అదే ఇంట్రెస్ట్‌తో అంత చక్కగా వాటన్నింటిని ప్యాక్ చేశారు. నాకు చేసి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆవిడ నేను పంపించానని మీ వీడియోలో చెప్పండి అని చెప్పేంత ఇది లేదు. ఎందుకంటే నా ఛానల్ ఏమి అంత ఎక్కువ మంది చూసేది కూడా కాదు. పోనీ ఆవిడకి ఏదైనా పబ్లిసిటీ వచ్చేస్తది అనుకోవడానికి. సో, అది నాకు చాలా నచ్చిందన్నమాట. అంత ప్లెయిన్ హార్టెడ్‌తో ఆవిడ ఇన్ని ప్లాంట్స్ పంపించారని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో, మొక్కలు చాలా సింపుల్‌గా చెప్తారండి ఆవిడ వీడియోస్. భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. అంటే చాలా ప్లాన్డ్‌గా, ప్రిపేర్డ్‌గా చెప్తున్నట్టుగా ఉండదది. చాలా క్యాజువల్‌గా చెప్తున్నట్టే ఉంటారావిడ. సో, నేను ఆవిడ నన్ను లాంగ్ వీడియో పెట్టమన్నప్పుడు నేనన్నాను ఆవిడతో, "నా టోన్ అస్సలు బాగుండదండి" అంటే, "భలేవారే అండి! ఎవరి గొంతు వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తారు. మీరెందుకు అలా అనుకుంటున్నారు" అని అన్నారావిడ. సో, చూడండి వీటిని ఎంత నీట్‌గా ర్యాప్ చేశారో. అయితే 2, 3 మాత్రమే నేను వీడియో తీశాను. మళ్ళీ వీడియో లెంగ్తీ అయిపోద్దని చెప్పి నేను వాటిని సెపరేట్‌గా చేసుకున్నాను మళ్ళీ. సో, అన్ని ప్లాంట్స్‌ని ఆవిడ చాలా నీట్‌గా ర్యాప్ చేసి పంపించారు. అందులో ఏంటంటే యెల్లో జాస్మిన్ ఒకటి, తర్వాత బిళ్ళ చామంతులుంటాయి కదండీ! అంటే మన ఇప్పుడు వింటేజ్ ఫ్లవర్స్ అదే ట్రెడిషనల్‌గా వచ్చే ప్లాంట్స్. ఇప్పుడవేమీ ఉండట్లేదు కదా చామంతులు. సో, అవి వైట్, యెల్లో నెక్స్ట్ రాఖీ పూల చెట్టొకటి బ్లూ కలర్ అది నాకుంది. అయినా గాని ఆవిడ పంపించారు నాకు. ఆ తర్వాతేమో మెరూన్ కలరు మందారాలు. ఆహ్, ఇంకోటేదో చెప్పారావిడ. అలా చాలా మొక్కలైతే పంపించారు. అవి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత వాటి నేమ్స్‌తో చెప్తాను నేను. మందారాలైతే ఒక 2, 3 పెట్టారు. తర్వాత ఇంకా అలాంటి ఫ్లవర్స్ అన్నీ అదే ప్లాంట్స్ అన్నీ పంపించారు నాకు. పేరు మర్చిపోయానండి అది. ఆ! ఆ ప్లాంట్స్ అయితే. ఇంకా ఏంటంటే సీడ్స్ కూడా పంపించారు మళ్ళీ వాటితో. ఈ ఫ్లవర్ ప్లాంట్స్‌తో పాటు సీడ్స్ కూడా పెట్టారన్నమాట. ఆ సీడ్స్‌లో ఏంటంటే వైజయంతిమాల ప్లాంట్ సీడ్స్, తర్వాత కాశీరత్నం పూలుంటాయి కదండీ! వైట్. వైట్ ఇంకా శంఖం పూలు వేరే కలర్ ఏదో ముద్ద పువ్వులు, ఆ తర్వాత పన్నీర్ రోజ్ అని వాటి సీడ్స్, తర్వాత మార్నింగ్ గ్లోరీ అని పింక్ డబుల్ పెటల్ సీడ్స్, తర్వాత బ్లూ సింగిల్ పెటల్ సీడ్స్, తర్వాత చెంగెలు పువ్వు దుంపలుంటాయి కదా! బల్బ్స్ అవి. సో, ఇన్నింటిని ఆవిడ ఎంత ఓపికగానో నా కోసం అలా ప్యాక్ చేసి పంపించారు. అందుకని వీటిని చాలా జాగ్రత్తగా అయితే ప్లాంటేషన్ చేయాలనుకున్నాను. అలానే చేశాను. ఇవి ఫ్లవర్స్ వచ్చి మంచిగా ఎదిగిన తర్వాత నేను డెఫినిట్‌గా వీడియో తీస్తాను. ఇది జాస్మిన్ అని చెప్పారు. ఈ నేమ్ తెలియలేదు నాకు. జాస్మిన్ అదే యెల్లో జాస్మిన్ అని చెప్పారు. సో, వీటన్నింటిని చాలా జాగ్రత్తగా అయితే పెట్టాను. అంతేకాదు నేను కోకోపిట్ మిక్స్ చేస్తున్నాను వాటిలో. అలా గూడా చేయకండి కోకోపిట్ అని కూడా చెప్పారావిడ నాకు. సో, వీటన్నింటిని చాలా జాగ్రత్తగా తీశానండి. చాలా టైం పట్టింది. అంటే డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్‌గా ప్యాక్ చేశారావిడ. బహుశా ప్యాకింగ్ చాలా అలవాటనుకుంటాను. సో, అందుకని చాలా నీట్‌గా చేశారు. వాటినలా ర్యాప్ చేస్తూ. అంటే ఈ రోజుల్లో ఇంత ఇంట్రెస్ట్‌గా ఎవరో తెలియని వాళ్ళ కోసం అలా పంపించేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు గదా! అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీకెవరికైనా ఆవిడ వీడియోలు చూడాలనిపిస్తే డెఫినిట్‌గా చూడండి.
చాలా ఫెయిర్ మేనర్‌తో నాకు ఇది పంపించారు. సో, అందుకని నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంతే. నాకు ఈ ఛానల్స్‌లో ఉండే ఈ బిజినెస్ మ్యాటర్స్, తర్వాత ఈ ప్రమోషన్స్ ఇలాంటివి వాటి మీద నాకంత నాలెడ్జ్ ఏం లేదండి. సో, జస్ట్ నాకు తెలిసింది అలా చెప్తున్నాను అంతే. సో, గ్రాటిట్యూడ్ ఉండాలి కదా మనుషులకి. సో, అందుకని ఏంటంటే ఆవిడ ఇంత బాగా పంపించారని తెలియాలని చేశాను అంతే ఈ వీడియో. సో, అన్నింటికంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే ఈ ప్లాంట్స్‌లో చామంతులని. అవి నా దగ్గర ఎప్పటినుంచో ఉన్న ట్రెడిషనల్ ఫ్లవర్స్, ప్లాంట్స్ అన్నీ పోయాయి. ప్రెజెంట్ అయితే ఏం లేవు నా దగ్గర. సో, అవి బిళ్ళ చామంతులైతే నాకు వైట్, యెల్లో అని చెప్పారు. సో, వాటినైతే మాత్రం చాలా జాగ్రత్తగా పెరగాలి. మంచిగా ఫ్లవరింగ్ రావాలని అయితే కోరుకుంటున్నాను. మేబీ 1 ఆర్ 2 వీక్స్‌లో అవన్నీ చాలా నీట్‌గా అయితే పెరుగుతాయని అనుకుంటున్నాను. సో, ఇచ్చిన మొక్కలన్నింటినీ సెపరేట్‌గా పాట్స్‌లో అయితే ప్లాంటింగ్ చేశాను. సో, నెక్స్ట్ చూడాలి. సో, ఇలా ఈ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోవాలని ఒకే ఒక రీజను. అందుకని ఈ వీడియో. అయితే ఈ ప్లాంట్స్ అన్నింటిని అయితే మాత్రం వెలకట్టలేం కదండీ! ఎందుకంటే అభిమానాన్ని దేనితోని కొలవలేం కదా! ఆవిడ చాలా అభిమానంగా పంపించారు. నేను చాలా థాంక్స్ అని చెప్తే, సిస్టర్ అన్నారు కదా! ఆ మాత్రం పంపించమా ఏంటి అని అన్నారన్నమాట ఆవిడ. సో, వీటన్నింటిని చాలా జాగ్రత్తగా అయితే ప్లాంటింగ్ చేశాను. ఇది చేసిన నెక్స్ట్ డేనే రెయిను. చాలా పెద్దగా వచ్చింది. అందుకని వీటిని ఏంటంటే కొంచెం షేడీగా ఉన్న దాంట్లో పెట్టానంటే డైరెక్ట్‌గా రెయిన్ అంత బాగా పడకుండా ఉండే ప్లేస్‌లో. మళ్ళీ ఓవర్ వాటర్ అయిపోద్ది కదా అని. అన్నింటికి రూట్స్ ఉన్నాయండి. ఇప్పుడంత శ్రద్ధగా నా కోసం చేశారు. సో, ఈ వీడియోలో అయితే డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాను అను గారు థ్యాంక్ యూ సో మచ్. సో, ఇవన్నీ చాలా బాగా నాటుకొని మంచిగా పూలు పూస్తాయనే హోప్ ఉంది నాకు. చూడాలి. సో, డెఫినిట్‌గా దీని అప్డేట్ అయితే వీడియో చేస్తాను మళ్ళీ. ఇచ్చిన ప్రతి ప్లాంట్ సీడ్స్ అయితే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాను వాటన్నింటిని. సీడ్స్ కూడా పెడతాను. ఆ ప్లాంట్స్ కూడా డెఫినిట్‌గా మంచిగానే పెరుగుతాయని అనుకుంటున్నాను. సో, ఇప్పటికైతే ఈ ప్లాంట్స్ అన్నింటిని నీట్‌గా అయితే పెట్టుకున్నాను. సో, అన్నింటిని ప్లాంటేషన్ చేశాను. అన్నింటికి రూట్స్ ఉన్నాయండి. ఒక్కటి కూడా రూట్స్ లేకుండా లేదు. అన్నింటికి రూట్స్ ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్‌గా పంపించారు ప్లాంట్స్ అన్నీ. సో, హోప్‌ఫుల్లీ ఇవన్నీ చాలా బావుంటాయి అనుకుంటున్నాను.